నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఏమిటి ట్రయాంగిల్ వేశారు బోర్డు మీద? ఎప్పుడు కూడా మనం కోరుకుంటాం కదా, పని అవ్వాలి మనకి, డబ్బులు రావాలి మనకి అని చెప్పి. దాని గురించి దీన్ని ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్ అంటారు. వావ్, ట్రయాంగిల్ అనేది చాలా చాలా రోల్ ని ప్లే చేస్తుంది. ఈ శ్రీచక్రంలో అనుకోవచ్చు, అసలు ట్రయాంగిల్ తోటే అది డిజైన్ చేయబడింది. చక్రాల్లో చాలా వరకు కూడా ట్రయాంగిల్ బేస్ తోనే ఉంటాయి కదక్క. ట్రయాంగిల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన ధర్మంలో కూడా. అయితే ఇప్పుడు మీరు చెప్పేది ఏమిటి మరి? ట్రయాంగిల్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ అని అంటే, ఎటు చూసినా ఈ లైన్స్ అనేవి సమానంగా ఉంటాయి. మీరు రైట్ సైడ్ ట్రయాంగిల్, లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్ అని కాకుండా జస్ట్ ట్రయాంగిల్ అంటే గనక ఈ 3 sides సమానంగా ఉంటాయి అనేది ఖచ్చితంగా చూసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నాకు అనిపిస్తుంది, మన శ్రీచక్రంలో ఉన్న అంటే పవర్ ని చూసే పిరమిడ్స్ కూడా నిర్మించబడ్డాయేమో అని అనిపిస్తుంది నాకు. సో అందుకే మీరు చూడండి, మీకు పిరమిడ్ మేనిఫెస్టేషన్ కూడా నేను నేర్పిస్తాను. పిరమిడ్ మేనిఫెస్టేషన్ లో అయితే మనం ఏది కోరుకుంటే అది అవుతుంది. అవునా? చెప్పాలక్క. అయితే మీరు తప్పకుండా. పిరమిడ్స్ అనేవి అది గాడ్స్ క్రియేషన్ కాదా? ఇట్ ఈస్ అ మ్యాన్స్ క్రియేషన్. అంటే కట్టారు అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో రాజులు న్యాచురల్ గానే ఉన్నారు, కొంతమంది ఏమో ఎప్పటికైనా మనం బ్రతుకుతాము అని రాజులు నమ్మి అవి కట్టి ఉన్నారని చెప్తారు. కానీ ఏదేమైనా కానీ ఆ ఆకారానికి మాత్రం, ట్రయాంగిల్ కి మాత్రం చాలా శక్తి అయితే మాత్రం ఉంది, ఖచ్చితంగా ఉంది. మీరు చూస్తే గనక మనం కోణం ఉంటుంది చూడు, లాస్ట్ కి శిఖరం ఉంటుంది, ఆ శిఖరం కూడా లాస్ట్ కి ఇట్లా కోణము అనేది ఉంటుంది కదా. అంటే ఏంటంటే అట్రాక్షన్ అనేది తప్పకుండా ఈ ఎక్కడైతే ఈ కొన ఉంటుందో అక్కడ అట్రాక్షన్ అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే నువ్వు శ్రీచక్రం పైన బిందువు అనేది, ఆ బిందువే మహాలక్ష్మి అమ్మవారు అని చెప్తారు. కాబట్టి మనం ఈ ట్రయాంగిల్ అనేది మన కోరిక నెరవేర్చుకోవడానికి తప్పకుండా ఉపయోగించుకుంటే, ఇప్పుడు ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్లు మనం చేయాల్సింది ఏంటంటే, ఇది 1, ఇది 2, ఇది 3 అని. ఓకే, ఈ నెంబర్స్ వేసుకోవాలి. దీంట్లో ఉన్నది ఏంటంటే, ఇక్కడ మనం ఏ పొజిషన్ మనకి కావాలి అనేది మనం అనుకుంటున్నాము, ఆ పొజిషన్ కి మళ్ళీ రీచ్ అవుతున్నాము, అక్కడ పొందుతున్నాం. అలాగే సేమ్ ఆల్టిట్యూడ్ లో మనం వచ్చినా కూడా, అంటే సేమ్ హైట్ కి మళ్ళీ మనం ఇక్కడికి ఎలా వస్తున్నాము, సంతోషంగా దిగుతున్నాం. అర్థమైందా నీకు? ఇక్కడ ఈ కోణానికి ఈ కోణానికి తేడా ఏంటి, ఈ యాంగిల్ కి, కోణం అంటే ఏంటి అంటారు మళ్ళీ, ఈ యాంగిల్ కి తేడా ఏంటంటే, ఈ యాంగిల్లో మనకు కావాల్సిన దాని గురించి మనం అడుగుతున్నాము, దానికోసం మనం మెట్లెక్కుతున్నాము, మన ప్రయత్నం మనం చేస్తున్నాము, ఎందుకు మనము ఇంత హైట్కి వస్తున్నాము దీని గురించి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. అలాగే మనము అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్పి అనుకుంటున్నాము. అది చేస్తూ మళ్ళీ మనకి రీచ్ అయ్యే స్థాయికి మనం వచ్చాం. ఓకే, సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే, ఇట్లా ట్రయాంగిల్ మీరు ఒక బ్లూ కలర్ పెన్ తో పేపర్ మీద వైట్ కలర్ పేపర్ మీద వేసుకొని మీకు ఎంత అమౌంట్ కావాలి, 10,000 కావాలి, 1 lakh కావాలి, ఒక 3 months లో మీకు ఇంత అమౌంట్ కావాలి అనేది కోరుకోండి. లేదు ఇప్పుడు ఒక 1 month లో మీరు ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలి, ఒక 15 days లో మీరు అమౌంట్ ఇవ్వాలి. చాలా పెద్ద మొత్తం కాకుండా ముందు ఒక చిన్న మొత్తానికి ట్రై చేయండి ఫస్ట్. ఓకే, ట్రై చేయండి. దాన్ని ఎలా ట్రై చేస్తున్నాము ఏంటనేది ఒక్కొక్క పెట్టు మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. వీళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి. ఎందుకు నువ్వు ఈ 1,00,000 రూపాయలు అడుగుతున్నావు, ఎందుకు నీకు 10,000 కావాలి అనేది నీ మైండ్ లో క్లారిటీ ఉండాలి. ఓకే, అలాగే దాన్ని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు నమ్మాలి. ఓకే, హియర్ యూ వాంట్ యువర్ మనీ, హియర్
యూఆర్ ఆస్కింగ్ అంటే ఎందుకు నీకు రీజన్ చెప్పుకుంటున్నావు అండ్ యూఆర్ అట్రాక్టింగ్ ద మనీ. ఇక్కడ ఫీలింగ్ అమేజ్డ్ అంటే యు గాట్ మనీ అన్నమాట. ఎప్పుడు మనం చాలా సర్ప్రైజ్ అవుతాం, మనం అనుకున్న పని అయినప్పుడు అవునా అని అనుకుంటాం. అవును. అవునా కాదు? సో అట్లా మనం ఫీలింగ్ అమేజ్డ్ అని రాసుకోవాలి, లేకపోతే థ్యాంక్స్ టు ద యూనివర్స్ అని రాసుకోవచ్చు, లేకపోతే ఐ రిసీవ్డ్ అని కూడా క్లియర్ గా రాసుకొని ఐ రిసీవ్డ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అని కూడా రాసుకో. ఎంత చిన్నగా రాసుకుంటే అంత. ఇక్కడ 1, 2, 3లో రాసుకొని ఈ మేనిఫెస్టేషన్ చేసుకున్న పేపర్ ని మీరు ఒక పర్స్ లో ఫోల్డ్ చేయొచ్చాక చేయకూడదా? చేస్తే మనం దాన్ని ట్రయాంగిల్ ని అటో ఇటో హాఫ్ చేసేస్తున్నాం కదా, అందుకని అరచేతి మందం ఉన్న పేపర్ మీదనే రాసుకోండి. రాసుకొని అది మీ బ్యాగ్ లో పెట్టేసేయండి, ఎక్కడ నలగకుండా ఒక దగ్గర పెట్టేసేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్న అమౌంట్ ని మీరు దక్కించుకోగలుగుతారు అండ్ తప్పకుండా మీ అవసరం తీరుతుంది అనేది నమ్మండి. బ్యూటిఫుల్. అలా ఖచ్చితంగా చేసుకుని ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్, డెఫినెట్ గా ట్రయాంగిల్ అనేది పవర్ఫుల్ అని చెప్తున్నారు కాబట్టి ఇలా నిర్మించుకున్న తర్వాత కోరిక నెరవేరిన తర్వాత ఆ పేపర్ ని ఏం చేయాలో కూడా ఒకసారి చెప్పండి. ఒక దీపము క్యాండిల్ లో పెట్టుకొని దాన్ని చక్కగా కాల్చేటప్పుడు జాగ్రత్తగా మీ చేతులు కాలకుండా ఒక చిన్న ప్లక్కర్ లాంటిదో లేకపోతే కత్తెర లాంటిదో పెట్టి కాల్చేసేయండి. అవి ఏం చేస్తారంటే ఒక ప్లేట్ లో పెట్టండి. అప్పుడు ఏదైతే ఈ హ్యాషెస్ ఉంటాయి, నుసి ఉంటుందో అదంతా ప్లేట్ లో పడుతుంది. కొంచెం ఒక్క నిమిషం ఆగితే చల్లారిపోతుంది. అదంతా తీసుకొని యూనివర్స్ కి చక్కగా పంపించేసేయండి. మా కోరిక నెరవేరింది, మాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్, ఇలానే నువ్వు ఎప్పుడు కూడా మాకు తోడు ఉండాలి అని చెప్పి తప్పకుండా తోడు ఉంటుంది అనే నమ్మకంతో పంపించండి. తప్పకుండా మీ పని అయిపోతుంది. రైట్, బ్యూటిఫుల్ అక్క. సో ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. పర్స్ లో పెట్టుకునేది కాబట్టి ఎవరైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. డెఫినెట్ గా నేను చాలా సార్లు అడిగాను, మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఈ డౌట్. పీరియడ్స్ ఉన్నప్పుడు మరి ఎట్లా, ఇది పర్స్ లో ఉంటే మేము ముట్టుకుంటాం కదా, ఒకసారి దూరంగా పెట్టుకోండి. ఒక ఆడవాళ్ళు అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పర్స్ లో ఒక చిన్న స్పేస్ ఉన్న అది ఉంటుంది, అది ఎప్పుడు కూడా ముట్టుకోకండి. ఎప్పుడన్నా అత్యవసరం వచ్చినప్పుడే తీసేటట్టుగా అందులో ఈ పేపర్ పెట్టుకోండి, సరిపోతుంది. లేదు కొంతమంది అలవాటు చేసుకుంటున్నారు, పీరియడ్స్ ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ వేరేది వాడటం అని కూడా అలవాటు చేసుకుంటున్నారు. చాలా మంచిది అలా అలవాటు చేసి. ఈ మేనిఫెస్టేషన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క, ఎలా అనుకోవాలి? ఇక్కడ ఏమనుకోవాలంటే ఐ రిసీవ్ 10,000 లేకపోతే ఐ రిసీవ్ 1 lakh అని అనుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు మీకు అంత అమౌంట్ కావాలి, ఐఎమ్ అట్రాక్టింగ్ ద మనీ. రీజన్ మీకు తెలుస్తుంది, నా అప్పు తీరాలి, నా అప్పు తీరిపోవాలి, వాళ్ళకి ఇచ్చేసేయాలి ఈ నెల నేను ఎట్లా అయినా అని చెప్పి ఎస్ ఐఎమ్ అట్రాక్టింగ్ ద మనీ, ఐఎమ్ అట్రాక్టింగ్ ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్ అని కూడా అనుకోవచ్చు. అలాగే ఇక్కడ కిందకి దిగినప్పుడు ఆ డబ్బులు చేతికి అందిన తర్వాత మీకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా, ఆ సంతోషాన్ని మీరు ఇక్కడ రాసేటప్పుడు మీరు అనుభవించండి. వాళ్ళకి అప్పు తీర్చేస్తున్నప్పుడు అనుకున్న టైంకి అనుకున్నట్టుగా వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తున్నప్పుడు మీ మనసులో ఎంత సంతోషం ఉంటుంది, మనం ఇచ్చేసాం కదా అని అనుకుంటాం చూసా, ఆ సంతోషాన్ని మీరు అనుభవించండి. చక్కగా వినియోగించుకుని వాళ్ళ మనీకి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక. నమస్తే.